సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న ప్రజలకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కలుగుతున్నా అయినా నేటికి ఏదో ఒక ప్రాంతంలో వరకట్నం వేధింపుల చావులు క్రమేణా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని అశోక్ నగర్లో ఓ మహిళ వరకట్న దాహానికి బలైన ఘటన చోటు చేసుకుంది. బాధితులు తమకు న్యాయం చేయాలని చెప్పి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా వరకట్న వేధింపుల కారణంగా తమ కూతుర్ని అన్యాయంగా హత్య చేశారు అని చెప్పి బాధిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీకు మీ డిమాండ్ ఏంటి, కారణం ఏంటి, ఎప్పుడు పెళ్ళైంది, ఏంటి, ఏ పరిస్థితి ఏంటి? మా అమ్మాయిని చంపేసినారు సార్. మొదటగా మా అమ్మాయిని చంపేసినారు సార్. మా అమ్మాయిని చంపిన తర్వాత మాకు ఇక్కడ వచ్చింది. మా అమ్మాయికి న్యాయం కావాలి సార్. మాకు న్యాయం దొరకాలి సార్. వాళ్ళు వేసినట్ల రూల్స్ లేవు సార్. ఇక్కడ పోలీసులు చెప్పినట్ల మేము చెప్పినట్లు రాసుకోవాలి సార్. వాళ్ళు రాసుకోవాలి సార్. అంతే మా డిమాండ్ సార్. మేము చెప్పినట్లు రాసుకోవాలి సార్, అంతే. ఎప్పుడు పెళ్ళైంది, మీరు ఎంత వరకట్నం అడిగారు సార్? పెళ్ళి అయ్యి 1 సంవత్సరం 2 నెలలు అయింది సార్. మాకు కట్నం అడిగినారు సార్. వాళ్ళ కట్నం 10 తొలల బంగారం ఇచ్చినాం సార్. 4.5 లక్షల మధ్యలో ఇచ్చినాం సార్. కావాలంటే వాళ్ళు ఏమో బిజినెస్ చేసుకుంటున్నామని డిమాండ్ చేసి ఇప్పించుకున్నారు సార్. సరే అని ఇచ్చేస్తున్నారు సార్. నేను మా అమ్మాయి బాగుండాలని అంతలోపల 3 తూర్లు ఇక్కడ అంతా ఇదైంది సార్. కిరికి గొడవ అయింది. మా అమ్మాయిని పిలుచుకొని పోయినాను. మళ్ళీ వచ్చి వాడు మన్నిచ్చి మామా అది ఇది అని మా అమ్మాయిని బాగా చూసుకుంటానని పిలుచుకొని వచ్చినాడు సార్. పిలుచుకొని వచ్చి 2 నెలలు అయింది. అల్లుడు ఏం చేస్తారు? అల్లుడు సివిల్ ఇంజనీర్ సార్. సివిల్ ఇంజనీర్ ఇక్కడ ఏదో పేరు పని చేస్తున్నాడు కంపెనీలో. హైదరాబాద్ కంపెనీలో పని చేస్తున్నాడు సార్. ధనరాజ్ అని సార్. వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్, వాళ్ళ అమ్మ పేరు వలర్మది. వాళ్ళు చేస్తున్నారు సార్. వీళ్ళు చాలా మాకు అన్యాయం చేస్తున్నారు సార్. ఈ అన్యాయం మాకు న్యాయం దొరకాలని మేము ఇక్కడ ధరణి కూర్చున్నాం సార్. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు కేసు తీసుకున్నట్లేదు సార్. వాళ్ళు చెప్పినట్లు రాసుకుని సైన్ చేయమని నన్ను బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు చేసినట్లు మా అమ్మాయిని కొట్టి చంపినారు సార్. కొట్టి చంపమన్నారని తీసుకోమంటే తీసుకున్నట్లేదు సార్. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకుందని తీసుకోమంటున్నారు సార్. మేము ఇచ్చలేదు. కొట్టి చంపినారు. మార్క్ ఉంది సార్. అక్కడ చూసినాం సార్. అంతా మళ్ళీ మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు 5 లక్షలు డిమాండ్ పెట్టిపోయినారు సార్. ఆ 5 లక్షలు ఇవ్వలేదని కొట్టి చంపినారు సార్. మీరేం చెప్తారమ్మా? మీ పాప మీద ఇట్లా మృతి చెందిన కారణం మీరేమంటారు? நம்மளை அடிச்சதை கொண்டுடுறேங்கண்ணா. என் பிள்ளை என்னவங்க இப்போ வாரில் 2 வாட்டி 3 வாட்டி அடிக்கிறாங்க. பேசும்போது என்ன கண்டுபிடிச்சிக்குவேன். மெல்லமே பேசு. பைக் கட்டி மாட்டுக்கு பேசக்கூடாது. உங்கள் அம்மா கேட்டா உங்கள் அம்மா சொல்லி கொடுக்குறா பேசக்கூடாதுன்னு. ஃபோன் கொடுக்குறதில்ல. மெல்லமா அம்மா நல்ல கிரியா அப்படிங்கிறது. அம்மா அந்த பேசும்போதே எனக்கு தெரியும். பிள்ளை கொடுமை பண்ணுறாங்க. எனக்கு வரதட்சணை வேணும், தங்கம் பணம் வேணும், எனக்கு நகை வேணும், குண்டு வேணும், எல்லாம் எடுத்து போட்டு நான் நோம்பிக்கு வந்தப்போ குண்டு எடுத்து போட்டா. ఓకే, వరకట్న వేధింపుల కారణంగా మృతి చెందినటువంటి మహిళకు న్యాయం చేయాలని చెప్పి బంధువులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేసేంత వరకు తాము ఇక్కడి నుంచి ధర్నాను విరమించేది లేదని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.